హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ ఈ సిఎంసి వెల్లూరుకు సంబంధించి అడ్మిషన్ బులెటిన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా చేసుకుంటూ ఉన్నారు స్టూడెంట్స్. నేను ఇంతకు ముందు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అయినా కొద్దిమంది స్టూడెంట్స్ కి డౌట్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని క్లారిఫై చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియో ఇవ్వడం జరుగుతుంది. ఈ సిఎంసి వెల్లూరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునే స్టూడెంట్స్ అప్లికేషన్ సబ్మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఎవరైతే స్పాన్సరింగ్ క్యాండిడేట్స్ అంటే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో అప్లై చేసుకుంటూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని కూడా మీరు సిఎంసి రిజిస్ట్రార్ కి పంపించాల్సి ఉంటుంది. ఏ ఏ డాక్యుమెంట్స్ ని ఎప్పట్లోగా ఎలా పంపించాలి అనేది ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఈ సిఎంసి వెల్లూరు అప్లికేషన్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి స్కెడ్యూల్. ఫిబ్రవరి 11న సిఎంసి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేటు మార్చి 28వ తారీఖు వరకు ఉంది. అంటే ఈ రోజు మార్చి 24th డేటు, ఆల్మోస్ట్ ఇంకా 4 డేస్ మాత్రమే మీకుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వేర్ అప్లికబుల్ అన్నారు. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఎవరికి వర్తిస్తాయి అంటే ఎవరైతే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో స్పాన్సరింగ్ ద్వారా అప్లై చేసుకుంటూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ మాత్రమే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని పంపించాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకున్న స్టూడెంట్స్ పంపించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకున్నారో వాళ్ళు జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికి. ఆ తర్వాత నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఏప్రిల్ 1, 2025లోగా మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని సిఎంసి రిజిస్ట్రార్ కి పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేషన్ ఫార్మ్స్ ఫ్రమ్ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్. అంటే ఈ ఏప్రిల్ 1 మీరు మీ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సిఎంసి వెల్లూరుకు పంపించిన తర్వాత మీరు ఏ చర్చెస్ నుండి అయితే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ద్వారా స్పాన్సర్ చేయబడుతూ ఉన్నారో అక్కడ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మీకు ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అంటే మీరు ఈ యొక్క మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్లుగా ఆ సర్టిఫికేషన్ మీకు ఇవ్వడానికి ఏప్రిల్ 25 లాస్ట్ డేటు. అంటే సుమారుగా మీకు ఇంటర్వ్యూ వచ్చి ఏప్రిల్ 20 నుండి 25 లోపు కండక్ట్ చేస్తారు చాలా చోట్ల. మీ చర్చెస్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మీకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది అనేది. మీకు మెయిల్ ద్వారా కానీ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కానీ వాళ్ళు మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. వాటిని ఫాలోఅప్ చేసుకుంటూ ఉండండి. మీరు మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్ నుండి మీ యొక్క సర్టిఫికెట్ ని తీసుకోవడానికి లాస్ట్ డేటు ఏప్రిల్ 25వ తారీఖు. అర్థమైంది కదా. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఎనక్షర్ ఫర్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ అప్లై త్రూ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీ రికమెండేషన్ ఫర్ క్రిస్టియన్స్ కోడ్ 62 అన్నారు. అంటే ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ రికమెండేషన్ కేటగిరీలో, ఇది కూడా మైనారిటీ నెట్వర్క్ కేటగిరీనే కాకపోతే కోడ్ నంబర్ 62 ఇది. ఈ 62 కేటగిరీలో అప్లై చేసుకుంటూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ కూడా మీరు ఈ ఎనక్షర్ 4 ని సిఎంసి వాళ్ళ దగ్గర నుండి రిసీవ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 25th ఏప్రిల్ 2025 అన్నారు. ఈ రెండింటికి కూడా లాస్ట్ డేట్ 25th ఏప్రిల్. ఆ తర్వాత ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ నీట్ యూజీ 2025 స్కోర్ అన్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకి ఏ డేట్స్ కూడా ఇవ్వలేదు వీటి గురించి. క్లియర్. నెక్స్ట్ అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే టోటల్ గా 62 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 62 కేటగిరీస్ లో అప్లై చేసిన స్టూడెంట్స్ మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎనక్షర్ 4 లో ఉన్న ఈ 3 పేజెస్ ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ డేటా అంతా కూడా ఫిల్ చేసి మీకు అంటే రిక్వైర్డ్ సిగ్నేచర్స్ ఎక్కడెక్కడ అవసరమో ఆ సిగ్నేచర్స్ కూడా తీసుకొని ఈ 3 ఫార్మ్స్ ని మీరు సిఎంసి రిజిస్ట్రార్ కి పంపించాల్సి ఉంటుంది. ఈ ఎనక్షర్ 4 3 పేజెస్ తో పాటుగా కాపీ ఆఫ్ బ్యాప్టిజం ఆర్ కన్ఫర్మేషన్ సర్టిఫికెట్ అన్నారు. అంటే స్టూడెంట్ ఏ సంవత్సరంలో బ్యాప్టిజం తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి బ్యాప్టిజం సర్టిఫికెట్, కన్ఫర్మేషన్ సర్టిఫికెట్, అలాగే కమ్యూనిటీ ఆర్ రిలీజియస్ మైనారిటీ సర్టిఫికెట్, ఈ 3 కూడా కలిపి రిజిస్టర్ పోస్ట్ కానీ లేదా స్పీడ్ పోస్ట్ లో మాత్రమే సిఎంసి రిజిస్ట్రార్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ 632002 తమిళనాడు ఇండియా ఈ అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది. కేవలము రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ లో మాత్రమే పంపించాలండి. అంతేగాని కొరియర్ లో వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నంబర్స్ ఇచ్చారు, అలాగే మెయిల్ ఐడీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఈ రిజిస్ట్రార్ కి ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. అయితే వర్కింగ్ అవర్స్ మండే టు ఫ్రైడే 8 to 5 PM వరకు, అలాగే సాటర్డే 8 to 12 వరకు మాత్రమే వర్కింగ్ అవర్స్. ఆ వర్కింగ్ అవర్స్ లో మాత్రమే మీరు అప్రోచ్ అవ్వండి. అంతేకాదండి, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు రిజిస్ట్రార్@cmcvellore.ac.in అని. ఒకవేళ మీలో ఎవరికైనా
ఈ డాక్యుమెంట్స్ పంపించడానికి లేట్ అవుతుందేమో అని డౌట్ వస్తే ఒకవేళ, అంటే స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్ట్రార్ పోస్ట్ మా తెలియలేదండి, వేయలేదు ఇప్పటి వరకు, ఇప్పుడు వేయాలనుకుంటున్నాము కానీ చాలా తక్కువ టైం ఉంది కదా, అంటే ఏప్రిల్ 1 లోగా పంపించాలి అని చెప్పారు కదా, మరి ఏప్రిల్ 1 లాస్ట్ డేట్ కాబట్టి ఒకవేళ రీచ్ అవ్వకపోతే ఇబ్బంది అనుకున్నటువంటి స్టూడెంట్స్, మీరు ముందుగా చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇక్కడ రిజిస్ట్రార్ ఈమెయిల్ ఇచ్చారు, registrar@cmcvellore.ac.in అని. ఈ రిజిస్ట్రార్ మెయిల్ ఐడికి ముందు సాఫ్ట్ కాపీ మీరు పీడిఎఫ్ చేసి పంపించండి. అక్కడ ఒక రిక్విజిషన్ లెటర్ కూడా యాడ్ చేయండి. మేము, అంటే సిగ్నేచర్స్ లేట్ అవ్వటం వన్నో లేక తెలియకనో మేము ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ పంపించలేదు, సో మీరు దయచేసి ఈ సాఫ్ట్ కాపీని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి, మేము విదిన్ వెరీ ఫ్యూ డేస్ లో మేము మీకు రీచ్ అయ్యేలాగా మేము రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ డాక్యుమెంట్స్ పంపిస్తూ ఉన్నాము అని కన్వే చేయండి. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాని మీరు మెయిల్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ విత్ ఇన్ టైంలో కానీ మీరు, అప్పుడు ఏ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ద్వారా అయితే మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. కేవలము ఓపెన్ కేటగిరీ క్రిందే మీరు పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. సో తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా పంపించండి. కొద్దిమంది నాతో చెప్పిన విషయం ఏంటంటే, అంటే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ వాళ్ళే చెప్పారండి, సిఎంసి రిజిస్ట్రార్కి పంపించాల్సిన అవసరం లేదు అని అని చెప్పారు. లేదండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ ని సిఎంసి రిజిస్ట్రార్ కి ఏప్రిల్ 1 సాయంత్రం 5 గంటల్లోగా రీచ్ అయ్యేలాగా మీరు పంపించాలి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి, మీకు విషయాలు చెప్తారు. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను, ఈ లింక్ ని క్లిక్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ డీటెయిల్స్ చూసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.